ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలతో వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీతారెడ్డి భేటీ అయ్యారు. ఇడుపులపాయలో సుమారు అరగంటకు పైగా ఇద్దరు సమావేశమయ్యారు. సునీత కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ఊహాగానాల మధ్యలో ఈ భేటీ రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. కడప జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలు విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి షర్మిల హాజరు కానున్నారు. సమావేశ అనంతరం ఆమె కాజీపేటలో మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి ఇంటికి వెళ్లనున్నారు. ఆయనతో తాజా రాజకీయ పరిస్థితి గురించి చర్చించనున్నారు. అక్కడి నుంచి బయలుదేరి రోడ్డు మార్గంలో కర్నూలు వెళ్లనున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సుధీర్ జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ సుధీర్. సో మొత్తానికి షర్మిల షెడ్యూల్ వేళ అక్కడ ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా ఎప్పటి నుంచో సునీతారెడ్డి కూడా ఖచ్చితంగా కాంగ్రెస్లో చేరతారనే ఊహాగానాలు వస్తున్నాయి. ఈరోజు వారి భేటీతో అది కన్ఫర్మ్ అయినట్టేనా? ఎప్పుడు చేరే అవకాశం ఉంది? గుడ్ మార్నింగ్ సతీష్. ఏదైతే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టేటువంటి షర్మిలారెడ్డి ముఖ్యంగా చూసుకుంటే కనుక మొట్టమొదటిసారి కూడా ఈరోజు కడప జిల్లాలో ఆమె పర్యటించున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక నిన్నటి దినం కూడా ఏదైతే అనంతపూర్ నుంచి కూడా రోడ్డు మార్గాన ఆమె బయలుదేరి రాత్రి 11 గంటల సమయంలో కూడా ఇడుపురాయి చేరుకోవడం జరిగింది. అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా చూసుకుంటే కనుక ఏదైతే మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి సునీతారెడ్డి అలాగే వైఎస్ షర్మిల కూడా పూర్తి స్థాయిలో ఇడుపులపాయలో ఉన్నటువంటి ఎస్టేట్లో కూడా పూర్తిగా వీళ్ళు భేటీ కావడం జరిగింది. అయితే దాదాపుగా ఉదయం 6 గంటలకు సునీతారెడ్డి ఏదైతే ఇడుపులపాయ ఎస్టేట్లో ఉన్నటువంటి గెస్ట్ హౌస్ లోపలికి వెళ్ళి దాదాపుగా ఇప్పటికీ కూడా చూసుకుంటే కనుక 3 గంటల పాటు కూడా ఈ చర్చ ఇప్పటికీ కొనసాగుతుంది అయితే ఉంది. అయితే ప్రధానంగా చూసుకుంటే కనుక అటు వైఎస్ షర్మిలారెడ్డి ఇటు సునీతమ్మ ఇద్దరు కూడా ఈ భేటీలో కూడా పలు ఏదైతే రానున్న ఎలక్షన్ల నేపథ్యంలో కూడా పలు అంశాల మీద కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు చర్చించున్నారు. అయితే ప్రధానంగా చూసుకుంటే కనుక వైఎస్ విజయమ్మ ఈ చర్చల్లో ఉంటుందనుకున్న దానిపైన కూడా పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక ఆమె కూడా ఈ భేటీలో లేకపోవడం కూడా ఒక పెద్ద చర్చాంశంగా మారింది. అయితే ఇప్పటికే చూసుకుంటే కనుక అటు వైఎస్ షర్మిల సునీతారెడ్డి కూడా రానున్న ఎలక్షన్ల నేపథ్యంలో కూడా పులివెందుల నుంచి ఎవరు పోటీ చేయాలి, అలాగే ఎంపీ అభ్యర్థి ఎవరు, అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు అన్న దానిపైన కూడా పూర్తి స్థాయిలో వీళ్ళైతే కులంకంగా అక్కడ చర్చించుకుంటున్నారు. అయితే ఏదైతే సునీతమ్మ కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కండువా కూడా ఎప్పుడు కప్పుకుంటుంది, ఆమె కాంగ్రెస్ పార్టీలోకి ఎప్పుడు వస్తారన్న దానిపైన కూడా ఈ చర్చలు అయితే కనుక జరుగుతుంది. అయితే మొదటగా చూసుకుంటే కనుక అయితే ఇప్పటికే తన తండ్రి చనిపోయిన విషయానికి సంబంధించి కూడా ఈ వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించినటువంటి కూడా దాన్ని కూడా ఈ భేటీలో కూడా పూర్తి స్థాయిలో అక్కడ కూలంకంగా చర్చించుకునే అవకాశం అయింది. అయితే ప్రధానంగా చూసుకుంటే కనుక సునీతమ్మ పార్టీలో ఎప్పుడు చేరుతుంది, ఆమె ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుందని చెప్పి దానిపైన ఏదైతే ఈ భేటీలో ఇద్దరు చర్చించుకున్న తర్వాత కూడా పూర్తి స్థాయిలో ఈ అంశాలన్నీ కూడా బయటికి రానున్నాయి. అయితే ఏదేమైనా చూసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిలారెడ్డి పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకున్న తర్వాత కడప జిల్లాకు రావడంతో కూడా పూర్తి స్థాయిలో మొట్టమొదటిగా చూసుకుంటే కనుక సునీతమ్మతో కూడా ఆమె భేటీ కావడం జరిగింది. అయితే ఈ భేటీ దాదాపుగా 3 గంటల సేపు నుంచి కూడా కొనసాగుతూనే ఉంది. అయితే దీని తదనంతరం కూడా ఆమె దాదాపుగా 10 గంటల సమయంలో కూడా వైఎస్ షర్మిలారెడ్డి ఇడుపులపాయలో ఉన్నటువంటి తన తండ్రి సమాధి వద్దకు వెళ్ళి అక్కడ కూడా పూర్తి స్థాయిలో ఆమె ప్రార్థనలు చేసినంత కూడా రోడ్డు మార్గాన ఏదైతే కడప నగరంలో ఉన్నటువంటి జయరాజ్ గార్డెన్స్ చేరుకున్నారు. అయితే ఇక్కడ మొట్టమొదటిసారిగా కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విస్తృత స్థాయి సమావేశంలో కూడా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులను అలాగే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా పూర్తి స్థాయిలో మాట్లాడున్నారు. అయితే ఇప్పటికే చూసుకుంటే కనుక పలు కార్యక్రమాలు అలాగే పలు విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించిన వైఎస్ షర్మిలారెడ్డి మొట్టమొదటిగా కడప నియోజకవర్గంలో అలాగే కడపలో కూడా ఎటువంటి కీలక వ్యాఖ్యలు చేస్తున్న దానిపై కూడా ఇప్పటికే రాష్ట్రమంతా కూడా వేచి చూస్తున్న పరిస్థితి ఉంది. అయితే దీని తర్వాత కూడా షర్మిలారెడ్డి ఇక్కడ నుంచి బయలుదేరి రోడ్డు మార్గాన కూడా ఏదైతే మాజీ మంత్రి అయినటువంటి డిఎల్ రవీంద్రారెడ్డితో కూడా మధ్యాహ్న సమయంలో కూడా ఆమె భేటీ కానున్నారు. అయితే తాజా రాజకీయ పరిస్థితులు అలాగే రానున్న ఎలక్షన్ నేపథ్యంలో కూడా ఎటు వెళ్ళాలి ఏందన్న దానిపైన కూడా ఏదైతే రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడైనటువంటి డిఎల్ను కూడా ఆమె ఈరోజు మధ్యాహ్న సమయంలో కూడా దాదాపుగా కలుసునున్నారు. అయితే వీళ్ళిద్దరి కీలక భేటీ అనంతరం కూడా రాష్ట్ర రాజకీయాల్లో కూడా కీలక చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా సరే ఇప్పటికే చూసుకుంటే కనుక అటు డిఎల్తో ఇటు సునీతమ్మ కూడా వైఎస్ షర్మిలారెడ్డి భేటీ కావడంతో కూడా ఇప్పుడే రాష్ట్ర రాజకీయాల్లో కూడా పూర్తి స్థాయిలో ఒక పెద్ద చర్చగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే డిఎల్తో పాటుగా ఆమె చర్చించిన తర్వాత ఎటువంటి అంశాలు తీసుకుంటుంది, ఆమె అక్కడ మీడియాతో మాట్లాడుతున్న దానిపైన కూడా ఒక పెద్ద చర్చ జరుగుతుంది. అయితే దీన్ని మొత్తంగా చూసుకుంటే కనుక డిఎల్తో మాట్లాడిన తర్వాత ఆమె కూడా పూర్తి స్థాయిలో ఈరోజు కర్నూలుకు వెళ్ళున్నారు. కర్నూలులో జరిగేటువంటి సభలో కూడా ఆమె అక్కడ పాల్గొన్నారు. ఏదేమైనా మొత్తంగా చూసుకుంటే కనుక వైఎస్ షర్మిలారెడ్డి కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు
బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా మొట్టమొదటిసారి ఈరోజు జిల్లాకు రానున్నారు. జిల్లాలో చూసుకుంటే కనుక అయితే ఈరోజు ఆమెతో పాటు పార్టీలు ఎవరు చేరుతారనే దానిపైన కూడా సర్వత్రా ఉత్కంఠ అవుతుంది. అయితే 10 గంటల సమయంలో జయరాజ్ గార్డెన్స్ రానున్నారు. జయరాజ్ గార్డెన్స్ వచ్చిన తర్వాత ఆమెతో పాటు పార్టీలు చేరే వాళ్ళు ఎవరెవరు ఉన్న దానిపై కూడా జిల్లాలో అయితే కనుక సర్వత్రా ఉత్కంఠత నెలకొందని మనం చెప్పుకోవచ్చు సతీష్. థ్యాంక్ యూ సుధీర్.